ఇప్పుడు పాస్టర్లకి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి ఇన్ని చర్చిలు ఉన్నాయని లెక్కేసి డబ్బులు ఇస్తున్నారండి. కృష్ణా జిల్లాలో ఒక విలేజ్ లో చూస్తే 7 చర్చిలు ఉన్నాయి, 7 పాస్టర్లకు డబ్బులు ఇస్తున్నాం అని చెప్పేసి ఇచ్చారంట. కానీ ఆ ఊళ్ళో క్రిస్టియన్స్ లేరట. జనాభా లెక్కలు ఇదేలా సాధ్యం? మీరు రాజుగారు దేవతా వస్త్రాలు తెలుసు కథ విన్నారా? అవును, విన్నాం. రాజుగారికి ఏమేశారు? దేవతా వస్త్రాలు వేసి దండం పెట్టారు. అంటే దాని అర్థం ఏంటి? రాజుగారికి బట్టలు లేకుండా కూర్చోబెట్టేశారు. అదేనా క్రైస్తవం అంటే? అదేంటది? దానికి దీనికి పొంతన ఎలా అంటారు? పోనీ అఫీషియల్ గా తెలంగాణలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? లేదు, మొన్న లెక్కల్లో 0. అసలు ఆ కాలం ఎత్తేసారండి. కాలం కదా, మీకు తెలుసు కదా. అవును. ఇప్పుడు ఏమండి, మీ అన్నయ్య ఉన్నాడా? ఇన్ని మాటలు ఎందుకు నాకు? మీకు అన్నగారు ఉన్నారా? మీరే పెద్దోళ్ళ మీ ఇంట్లో? ఇంట్లో నేనే అండి పెద్దోడు. మీకు అన్నయ్య లేడు కదా? లేరు. మీకు అన్నయ్య లేనప్పుడు మీ అన్నయ్య ఏం చేస్తుంటాడు అని అడగచ్చా నేను? అది ఎలా అడుగుతారు? లేడని చెప్తున్నాను కదా, నేను లేడని చెప్పినాడు, మళ్ళీ ఎలా అడుగుతారు? అయినా సరే అడుగుతాను, మీ అన్నయ్యకి కారు ఉందా? మీ అన్నయ్యకి పిల్లలు ఎంతమంది? అన్నయ్య లేడు సార్. దీన్నే తొక్కలో ప్రశ్న అంటారు. ఓకే ఓకే. ఆ విధంగా తెలంగాణలో క్రైస్తవులు లేనప్పుడు మళ్ళీ క్రిస్మస్ కోసం ప్రోగ్రాం చేయడం, దానికి డబ్బులు ఇవ్వడం లేవని చెప్పి చూపించారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రికార్డుల్లో ఎక్కడ లేవని చూపించారండి. నిజంగా మరి మీరేమో ఇలా క్వశ్చన్ చేస్తున్నారు కదా. తెలంగాణలో చర్చిలన్నీ లేపేయాలి. ఎందుకని? క్రైస్తవులు లేరు కాబట్టి. క్రైస్తవులు లేరనేది మా రికార్డు చూపించారు మాకు. లేదంటే ఏం చేయాలి? తాము క్రైస్తవులు ఉన్నామని ప్రకటించుకోవాలి. ఒప్పుకోవాలి కరెక్టే.